Hey guys, welcome back to my YouTube channel Shravya's Official. సో ఈ రోజు వీడియో ఏంటంటే లెట్స్ క్రియేట్ అ నో మేకప్ లుక్ ఫర్ బిగినర్స్. అంటే బిగినర్స్ దగ్గర జనరల్ గా ఎక్కువ స్కిన్ కేర్ మేకప్ ప్రొడక్ట్స్ ఉండవు కాబట్టి లెస్ ప్రొడక్ట్స్ తో బెస్ట్ రిజల్ట్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. సో లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయకుండా. నో మేకప్ లుక్ అయినా ఏ మేకప్ అయినా లాంగ్ లాస్టింగ్ గా స్టే అవ్వాలంటే స్కిన్ కేర్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. ప్రాపర్ గా ఫేస్ హైడ్రేటింగ్ గా ఉంటేనే స్కిన్ మేకప్ అనేది ఫేస్ లో స్టాండర్డ్ గా ఉంటుంది. సో నేను విష్ కేర్ నుంచి ఈ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. ఇది 3:1:1 లో బ్యారియర్ బౌన్సింగ్ మాయిశ్చరైజర్ అన్నమాట. నాది డ్రై స్కిన్ కాబట్టి ఇందులో ఒక స్టిక్కీ కన్సిస్టెన్సీ ఉంటుంది విచ్ మేక్స్ యువర్ స్కిన్ లుక్ బెటర్. ఒకవేళ మీరు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళంటే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ప్రిఫర్ చేయండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళంటే క్రీమ్ బేస్డ్ ప్రిఫర్ చేయండి. కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళంటే జెంటల్ మాయిశ్చరైజర్స్ ప్రిఫర్ చేయండి సో దట్ మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ప్రాపర్ గా ఫేస్ ని హైడ్రేట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు మార్నింగ్ మేకప్ వేసుకున్నట్టయితే సన్ స్క్రీన్ అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే అలా స్కిప్ చేస్తే మేకప్ వల్ల మన ఫేస్ ఇంకా డార్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక మీ స్కిన్ కి ఏ సన్ స్క్రీన్ సూట్ అయితే ఆ సన్ స్క్రీన్ యూస్ చేయండి. నేను డాట్&కీ నుంచి ఈ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. ఇది వాటర్ మెలన్ కూలింగ్ సన్ స్క్రీన్ కాబట్టి సమ్మర్ లో కొంచెం ఫేస్ రిలాక్సింగ్ కూలింగ్ ఉంటుందని ఇది యూస్ చేస్తున్నా. రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ తీసుకోండి. ఇలా ఫేస్ అంతా నేను చూపిస్తున్నట్టు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు. సో మై స్కిన్ ప్రెప్ ఇస్ డన్. మేకప్ కి ఈ బేస్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ హైడ్రేటింగ్ గా ఎక్కువ లాంగ్ లాస్టింగ్ గా మేకప్ ఉండాలనుకుంటే ప్రైమర్ యూస్ చేయండి. హైడ్రేటింగ్ ప్రైమర్ యూస్ చేస్తే మేకప్ ఇంకా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. అవసరం లేదు ఒక 2 hours 3 hours లో మేము బయటకి వెళ్ళి వచ్చేస్తామంటే ఈ మాత్రం స్కిన్ ప్రెప్ సరిపోతుంది. స్కిన్ ప్రెప్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నో మేకప్ లుక్ లో ఫౌండేషన్ ని మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం ఒక స్కిన్ టింట్ ని ప్రిఫర్ చేయండి. ఒకవేళ డార్క్ సర్కిల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఎక్కువగా ఉంటే ఆరెంజ్ కరెక్టర్ అండ్ కన్సిలర్ ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు నాకు అంతగా డార్క్ సర్కిల్స్ పిగ్మెంటేషన్ ఉండదు కాబట్టి నేను డైరెక్ట్ గా కన్సిలర్ కి జంప్ అయిపోతాను. మీకు ఒకవేళ ఎక్కువ డార్క్ సర్కిల్స్ పిగ్మెంటేషన్ హెవీగా ఉందనిపిస్తే మీరు ఆరెంజ్ కలర్ కరెక్టర్ ని యూస్ చేయొచ్చు. కన్సిలర్ నేను యూస్ చేస్తాను ఇన్సెట్ కాస్మెటిక్స్ నుంచి. ఇందులో ఆల్మోస్ట్ ఒక 7 కలర్స్ ఉంటాయి. ఇది కలర్ కరెక్టర్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కన్సిలర్స్ డిఫరెంట్ షేడ్స్ వాళ్ళకు ఉంటాయి. అది వార్మ్ స్కిన్ టోన్ కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నా. ఓన్లీ ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడే ఇలాగా హ్యాండ్స్ తో యూస్ చేయండి. అండ్ నేను బిగినర్స్ పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను కాబట్టి బ్రషెస్ కూడా యూస్ చేయట్లేదు. ఓన్లీ హ్యాండ్స్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే బిగినర్ గా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాక్సిమం బ్రషెస్ మీద అంత ఎఫర్ట్ చేయాలి అనుకోరు. అండ్ ఆల్సో బిగినర్స్ కి ఎఫర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే హ్యాండ్ తో మనం మేకప్ చేసుకుంటే వచ్చే అంత గ్రిప్ బ్రషెస్ తో రాదు. ఈ కన్సీలర్ మన ఫేస్ కొంచెం సెటిల్ అవ్వాలి. ఈ గ్యాప్ లో మనం ఏం చేయాలంటే ఐబ్రో సెట్ చేసుకోండి. ఒకవేళ మీకు లైట్ గా థిన్ బ్రౌస్ ఉంటే మీరు ఒక ఐబ్రో జెల్ ని యూస్ చేయండి సో దట్ మీ ఐబ్రోస్ ఎలివేట్ అవుతుంది. లేదంటే నాలాగా థిక్ బ్రౌస్ ఉన్నాయంటే మీరు ఇలాంటి ఒక ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తే సరిపోతుంది. నేను డాజ్లర్ నుంచి ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. నాకు ఇదంతా థిక్ గా ఉంటుంది. ఈ ఫ్రంట్ ఏరియాలో మాత్రమే కొంచెం లైట్ గా ఉంటుంది. సో దాని దగ్గర జస్ట్ దట్స్ ఇట్. బిఫోర్ ఆఫ్టర్ మన ఐ షేడ్ డిఫరెన్స్ చూడండి. సో ఈ గ్యాప్ లో మన కన్సిలర్ సెటిల్ అయిపోయింది కాబట్టి ఇలా హ్యాండ్స్ తో దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఎంతవరకు కావాలో అందరికి మొత్తం ఫేస్ అంతా వెళ్ళొద్దు సో దట్ మీకు స్కిన్ ప్యాచ్ అవ్వకుండా ప్రాపర్లీ నీట్ గా ఉంటుంది అనమాట. సీ ద డిఫరెన్స్. మేకప్ అనేది ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది గైస్, పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. బట్ స్టిల్ మీకు ప్రాపర్లీ సెటిల్ అవ్వాలంటే మన స్కిన్ టైప్ కి బట్టి మన స్కిన్ షేడ్ బట్టి మనకి ఏది ప్రాపర్ గా సెట్ అవుతుంది, ఏది బాగా ఫేస్ కి ఎలాబరేట్ చేస్తుందని తెలుసుకుని దాని ప్రకారం ప్రొడక్ట్ కొంటే మన ఫేస్ అనేది ఇంకా నీట్ గా ఎలాబరేట్ అవుతుంది. సో జనరల్ గా అయితే ఈ స్టెప్ తర్వాత నేను పౌడర్ తో సెట్ చేస్తాను మొత్తం లూజ్ పౌడర్ తో. బట్ ఇప్పుడు నో మేకప్ లుక్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా స్కిన్ టింట్ అప్లై చేస్తాను. సో స్కిన్ టింట్ కూడా డాట్ నుంచి ఈ స్కిన్ టింట్ యూస్ చేస్తున్నాను ఇన్ ద షేడ్ ఆఫ్ శాండ్. ఇది నా స్కిన్ కి బాగా సెట్ అవుతుంది. అండ్ ఆల్సో ఎక్కువ తీసుకోకండి గైస్, ఎందుకంటే మనం ఆల్రెడీ సన్ స్క్రీన్ అప్లై చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కడైతే కన్సిలర్ అప్లై చేయలేదో అక్కడ మాత్రం ఇలాగా స్లోగా అప్లై చేస్తూ ఉండండి. అండ్ ఫోర్ హెడ్ ని అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే అది కొంచెం అనీవెన్ స్కిన్ టోన్ లో ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అప్లై చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ ఫర్గెట్ యువర్ నెక్ ఒక కలర్ లో మళ్ళీ ఫేస్ ఒక కలర్ లో ఉంటే బాగోదు కదా. సో స్కిన్ టింట్ అప్లై చేశాక హ్యాండ్స్ యూస్ చేయండి. సో హియర్ బేస్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ. నో మేకప్ లుక్ కాబట్టి మీకు నచ్చితే ఐలైనర్ ప్రిఫర్ చేయండి, లేదంటే అవసరం లేదు. నాకు పర్సనల్ గా ఐలైనర్ అంటే చాలా ఇష్టం, సో అందుకే నేను ఐలైనర్ ప్రిఫర్ చేస్తాను. డన్. ఆఫ్ కెమెరా ఐలైనర్ అప్లై చేశాను సో దట్ ఈజీగా టైం సేవ్ అవుతుందని. And mascara is must. No makeup look lo the most important thing is mascara and lipstick.
మస్కరా కూడా అగైన్ ఫ్రమ్ ది మార్స్ ఇది యూస్ చేస్తున్నాను. ఇది డబుల్ ట్రిపుల్ మస్కరా అంట. సేల్లో ఉందని తీసుకున్నాను, బట్ ఇట్ యాక్చువల్లీ గుడ్. మస్కరా అప్లై చేశాక చాలా డిఫరెన్స్ మనం ఫేస్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఐ లాషెస్ చాలా తక్కువగా ఉన్నాయంటే మస్కరాని మస్ట్ అండ్ షుడ్గా ప్రిఫర్ చేయండి, ఎందుకంటే చాలా మంచి డిఫరెన్స్ ఇస్తుంది. అయిపోయింది. ఇప్పుడు లిప్స్టిక్. నో మేకప్ లుక్ కాబట్టి చాలా సింపుల్గా క్యాజువల్గా ఉండడానికి నేను ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేస్తాను. ఇది కూడా డాట్ అండ్ కీ నుంచే. నా దగ్గర ఆల్మోస్ట్ డాట్ అండ్ కీ అండ్ మార్స్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. నో మేకప్ లుక్ క్రియేట్ చేయడానికైనా, ఏ లుక్ క్రియేట్ చేయడానికైనా సరే నేను ఇవే ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మీరు కూడా ఇవే ట్రై చేయండి, ఎందుకంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి అండ్ ఈజీ అవైలబుల్ కూడా. వెంటనే దొరుకుతాయి, అయిపోయినా సరే వెంటనే దొరుకుతుంటాయి అనమాట. అండ్ ఈ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. రీసెంట్ టైమ్స్ లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిప్ కాంబో. లిప్ బామ్ మీద నేను ఇలాగ మళ్ళీ మార్స్ నుంచి ఈ లిప్ ఆయిల్ ని యూస్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ గైస్, లుక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా స్టిక్కర్తో నేను లుక్ని కంప్లీట్ చేయబోతున్నా. సి సో దట్స్ ఇట్ గైస్. ఇలాంటి ఇంకా మోర్ అమేజింగ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ ఆల్సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్స్ చెప్పండి. ఓకేనా, బాయ్.